దేవుడు మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు చేస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినంట. మన అతిక్రమ క్రియలు అంటే దేవుని వాక్యము ఏదైతే సెలవిస్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. మన అతిక్రమ క్రియలు ఆయన ఏదైతే ఆజ్ఞ నుంచి వచ్చినాయో ఆ ఆజ్ఞ నుంచి మనం అతిక్రమించాం. వ్యభిచరించవద్దు అన్నాడు, వ్యభిచరిస్తూనే ఉన్నాం. పాపం చేయొద్దు అన్నాడు, పాపం చేస్తానన్నాం. దేవారాత్రులు వాక్యాన్ని ధ్యానం చేయమన్నాడు, ధ్యానం చేయకుండా ఉన్నాం. ఎన్నోసార్లు ఆయన ఏదైతే ఆజ్ఞ ఇస్తున్నాడో ఆ ఆజ్ఞని మనం చాలాసార్లు అతిక్రమించాం. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అతడు మన కోసం గాయపరచబడ్డాడంట. ఎంతగా గాయపరచబడ్డాడంటే తన శరీరం అంతా ముళ్ళతో గుచ్చబడి, ఆ కొరడాలకి ఎముకలు ఉంటాయంట. ఎముకలు చిన్న చిన్న ఎముకలు పెట్టి కొడతారంట. ఒక్క దెబ్బ కొడితే శరీరం మీద ఉన్న చర్మం అంట అతుక్కుపోయి బయటకు వస్తుందంట. అంటే ఎందుకు అంత శిక్ష? అంటే అంత శిక్ష పడాల్సింది ఎందుకు అంటే అతిక్రమం. ఎన్నోసార్లు చాలామంది చాలా పాపాలు చేస్తుంటారు. ఎన్నోసార్లు దేవునికి విరోధంగా, ఆయన ఇచ్చే ఆజ్ఞానికి విరోధంగా ఎన్నోసార్లు రేకెత్తుంటారు. కానీ ప్రభు వీటిని బట్టి ప్రతి ఒక్కరి గురించి గాయపరచబడ్డాడు. అసలు ఇలా ఎందుకు చేయాలయ్యా అంటే మన పితరుల దగ్గర నుంచే వచ్చింది. ఏదైనా గృహం కట్టుకున్నప్పుడు కానీ, ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కానీ, కొంతమంది ఏదైనా బలి ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఏదైనా పని చేసేటప్పుడు కానీ, కొత్తగా గృహం కట్టినా, లేదంటే ఏదైనా కట్టుకున్నా, లేదైనా కొన్నా, ఏదైనా చేసేటప్పుడు ఇప్పుడైతే ప్రార్థన చేస్తున్నారు. కానీ అప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా బలి ఇచ్చేవాళ్ళు. ఎవరైనా కొత్తగా జన్మించినా కూడా బలి ఇవ్వడం స్టార్ట్ చేసేవాళ్ళు. అలాంటిది ఈరోజు ప్రభు మనతో ఏం చేస్తున్నాడంటే మన అతిక్రమం బట్టి ఆయన బలియాగం అయ్యాడు. ఎందుకంటే మన అతిక్రమం బట్టి బలియాగం అవ్వాలంటే ఖచ్చితంగా పాపానికి మరణం ఉంది. పాపం చేయడం వల్ల వచ్చే జీతము మరణం అని వాక్యమే చెప్తుంది. కాబట్టి ఆ మరణం నుంచి తప్పించాలంటే ఏం చేయాలంటే ఎవరైతే మరణానికి అర్హుడో అతని ప్లేస్లో ఇంకో వ్యక్తి మరణం అవ్వాలి. అర్థమవుతున్నాం? ఇంకో వ్యక్తి మరణం అవ్వాలంటే అతడు గాయపరచబడాలి, అతను నిలబడాలి. అతను నిలబడ్డాడు కాబట్టి ఆయన మన కోసం గాయపరచబడ్డాడు. ఇన్ని చక్కగా వివరించాలంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో ఉంటుంది మొత్తం. ఎంతకంటే ఆయనను కొడుతుంటే ఆ దెబ్బ, ఆ మాంసం చిన్న చిన్న ముక్కలంట ఈ మొహం మీద చిందుతి అంట. అంతగా గాయపరచబడ్డాడంట. ఎందుకయ్యా ఇదంతా గాయం అంటే తాను ఇష్టంగా చూసుకున్న బిడ్డ, తాను ఇష్టంగా ఉన్నవాడు తప్పిపోతూ ఉంటే అతను నరకంలో వెళ్ళడం ఇష్టం లేదు. నరకంలోకి వెళ్తే వీడి నశించిపోతాడా అంటే నశించిపోడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి ప్లేస్లో మనం బడకూడదని, మనం వేదన చెందకూడదు. కానీ మన కోసం ఆయన కలువరి శిలువలో బలియాగమయ్యాడు. ఈరోజు నువ్వు ఈ లెంట్ డేస్ పాటిస్తున్నావు, ఈ శ్రమ దినాలు పాటిస్తున్నారు. చాలామంది ఈ శ్రమ దినాలు చూస్తున్నారు. కానీ ఈ శ్రమ దినాలు 40 రోజులు ఉంటే 40 రోజులు మాత్రమే దేవుడి వైపు చూస్తున్నారు, దేవుడి వైపు ఆకర్షితులై ఉంటున్నారు. మిగతా దినాలండి 365 రోజుల్లో 40 రోజులు పోతే ఇంకెన్ని రోజులు? 325 రోజులు మనం ఇంకా పాపంలో తిరుగుతామా? అదా మన కోసం ఆయన బలియాగమైంది. బలియాగమైన ఉద్దేశం వేరండి. మనం ఎల్లకాలము మన శారీరక సంబంధమైన ఆశల వైపు, శారీరక సంబంధమైన ఆశీర్వాదాల వైపు మనం పరిగెత్తకూడదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా కావాలి. ఎందుకంటే ఈ జీవితం 70 సంవత్సరాలే, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలే. ఇదంతా ఆయాసము, దుఃఖము. కానీ యేసుక్రీస్తు రక్షకుడు రక్షించడానికి వచ్చాడు, మన కోసం గాయపరచబడ్డాడు. మన కోసం ఆయన ఎంతగా సహించాడంటే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన చాలా గాయపరచబడ్డాడు. నువ్వు ఇది నమ్మిన యెడల నువ్వు ఆయన మహిమను చూడాలంటే నువ్వేం చేయాలంటే అతిక్రమించకూడదు. ఏదైతే ఆయన ఆజ్ఞ రాయబడిందో, ఏదైతే ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడో
దాన్ని మనం అతిక్రమించకుండా, దాన్ని విడిచిపెట్టకుండా మనం ఆయన వైపు చూస్తూ, ఆయన సిలువలో చేసిన ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవాదేవుని అడుగుదామా? ప్రభా, నా అతిక్రమ క్రియలను బట్టి నువ్వు గాయపరచబడ్డావు ప్రభా, నా అతిక్రమ దోషాన్ని బట్టి నువ్వు నలగొట్టబడ్డావు ప్రభా. అయ్యా, నీకు పడిన శిక్ష ప్రభా, అయ్యా నా వలన పడింది ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అంటావో, ఆయన ఖచ్చితంగా అంటాడు, నీ జీవితంలో గొప్ప వెలుగుని చూపిస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమె. ప్రేమికుల తండ్రి, ఘనమైన దేవా, కృప కలిగిన దేవా, రాజారక్షకానికి వందనాలు, స్తోత్రాలు దేవా. నువ్వు గొప్ప దేవుడువు, సజీవుడువు, సర్వయుగములకు సజీవుడు అయిన దేవుడు దేవా. నిన్ను ఆశ్రయించిన బిడ్డని ప్రభా, మీరు ఎంత మాత్రం త్రోసిపుచ్చే దేవుడు కాదు దేవా. అయ్యా, మేమే మా అతిక్రమ క్రియలను బట్టి ప్రభా ఎన్నోసార్లు మీకు శిక్ష పడిస్తున్నాం ప్రభా. మా అతిక్రమ దోషాలను బట్టి ప్రభా ఎన్నోసార్లు ప్రభా నీకు విరోధంగా మేము రూపించబడుతున్నాం ప్రభా. అయ్యా, మా క్రియలు, మా తలంపులే నీకు ఎంతగానో గాయపరిచే విధంగా ఉంటున్నాయి ప్రభా. అలాంటి జీవితం మాకు వద్దేవా, అలాంటి వారంగా మేము వండుకోవద్దు దేవా. నీ సహాయము, నీ కృప, నీ బాహుదలం ప్రభా మీ బిడ్డల మీద, ప్రతి ఒక్కరి మీద మీరు ఉంచండి దేవా. నీ కృపగలిగిన హస్తంతో ప్రభా మమ్మల్ని లేపండి ప్రభా. మేమే ప్రభా అయా దుష్టుల ఆలోచన చొప్పున, దురాత్మ ఆలోచన చొప్పున నడుస్తున్నాం ప్రభా. పాపుల మార్గంలో నడుస్తున్నాం ప్రభా. అపహాసులు కూర్చున్న చోట కూర్చుంటున్నాం ప్రభా. అయా, నిన్ను ధ్యానం చేసుకునే వారంగా ఉండడానికి సహాయం చేసి కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.